ఏం చెప్పలేదు, చెప్పాడా లేదా అనేది వేరే అంశం. ఓకే. సో ఇప్పుడు సిద్దిపేటకు సంబంధించి ఆమె నిన్న స్టేట్మెంట్ చేశారు, ఇది కర్మభూమి అని చెప్పి. సో నిజామాబాద్ను 2014లో ఆమె అనివార్యంగా ఎన్నుకున్నారనుకోవచ్చా? ఆమె ఇంట్రెస్ట్ మీరు అన్నారు కదా 2009లో కూడా కంటెస్ట్ చేద్దాం అనుకున్నారు కదా, ఎక్కడి నుంచి అనివార్యంగానే ఎంచుకుందామే. అనివార్యం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే కేసీఆర్ కూడా అంతకుముందు నువ్వు వద్దు ఇద్దరిలో ఒకళ్ళే చూస్ చేసుకోమన్నప్పుడు కేసీఆర్ నేనే వస్తా అంటే కవితను కూడా యాక్సెప్ట్ చేసి ఉండేవాడు, నేనే వస్తా అంటే కేటీఆర్ కూడా యాక్సెప్ట్ చేసే పొజిషన్ ఉన్నారు. ఆ ఇద్దరు మాట్లాడుకుని అందులో కేటీఆర్ వదిలేసి ఆమె పక్కకు జరిగింది కాబట్టి అప్పుడు ఆమె పొలిటికల్ గా ముందుకు రాలేదు. కానీ తర్వాత మీరే చెప్పినట్టుగా జాగృతి లేదా బతుకమ్మలు ఇట్లాంటి కళారూపాలు, కల్చర్ ఆఫ్ తెలంగాణ ఐకాన్స్ ఎంచుకోవడం విపరీతమైన వర్క్ చేసిన జాగృతికి అయితే అసలు సంస్థాపన నిర్మాణం ఒక దశలో బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఉండేది. సో అట్లా తనకున్నటువంటి కెపాసిటీని చూపించడం క్రమక్రమంగా మొదలైన తర్వాత కేసీఆర్ కూడా ఆయన ఇగ్నోర్ చేసే పరిస్థితి లేకపోయాడు. అందుకని ఆబ్వియస్ చాయిస్ కింద ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఆమె నిజామాబాద్ పంపాడు. మరి అప్పుడు ఆ రోజుల్లో ఆమె ఎవరికి స్థానాన్ని వేరే వాళ్ళు లేదా సిద్దిపేట ఇట్లాంటి అడిగిందేమో. బట్ హరీష్ మీద అప్పటికి కూడా ఇంకా ఆయన మీద ఇంకా తగ్గలే, ఇంకా ఇంట్రెస్ట్ తగ్గలే. ఈమె నిజామాబాద్ చేసిన నాటికి హరీష్ ఆయన దూరం పెట్టలే పూర్తిగా. కాబట్టి అప్పుడు సహజంగా ఆమె నిజామాబాద్ పంపిట్టారు, గెలిచింది. గెలిచిన తర్వాత కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన ఆ కాన్స్టిట్యున్సీ. అది చేసి ఉండకపోతే జాగృతిని అదే పద్ధతిలో కొనసాగించుంటే లేదా బతుకమ్మలను అదే పద్ధతిలో ప్రమోట్ చేసి ఉంటే ఆమె ప్రజలకు దగ్గర ఉండి ఉంటే ఆమె నెక్స్ట్ టైం ఓడి ఉండేది కాదు. కొంత ఆమె నెగ్లెక్ట్ చేసింది ఏ కారణం చేతనో. ఎన్నికల కంటే ముందు నిజామాబాద్ లో చేసిన ఈ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ బతుకమ్మలు కానీ లేకపోతే జాగృతి కానీ జాబ్ మేళాలు కానీ మీకు జ్ఞాపకుంటే స్కిల్ మేళాలు జాబ్ మేళాలు కండక్ట్ చేసింది ఆల్ ఓవర్ తెలంగాణ జాగృతి సంస్థ పేరు మీద. సో ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసింది ఎందుకు. అందువల్ల న్యాచురల్ గా ఆమె నిజామాబాద్ స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. తర్వాత ఇక మన అందరికీ తెలుసు హిస్టరీ. ఓకే. సో ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు సిద్దిపేటలో నిజంగానే ఆమె పోటీ చేసే అవకాశం ఉందా లేదా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు డిఫరెన్సెస్ కాబట్టి హరీష్ రావును బెదిరించేందుకు అంటున్నారా? చెప్పలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ యాజ్ ఇట్ ఈజ్ గా వీక్ అయింది. ఈ అమ్మాయి మనం తన పార్టీ ప్రమోట్ చేస్తుంది, తనే పార్టీ పెడుతుంది, స్ట్రాంగ్ రూమర్ ఉంది, చాలా స్ట్రాంగ్. బీఆర్ఎస్ వీక్ అయిందా? సామాజిక తెలంగాణ బీఆర్ఎస్ వీక్ అయిందా? బీఆర్ఎస్ వీక్ అయిందంటారా? డెఫినెట్లీ ఈమె వల్ల కానివ్వండి మరొక. మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ వీక్ అయింది, బీఆర్ఎస్ వీక్ అయింది, ఎవరు గెయిన్ అవుతున్నట్టు? కాంగ్రెస్ కూడా యాంటీ ఇన్కమెన్సీ ఉంది అన్నారు, మీరే చెప్పారు. చాలా వచ్చింది అందులో అనుమానం లేదు. ఈ సిచ్యువేషన్ లో ఎవరు ఎమర్జ్ అవుతారో చెప్పడం కష్టం. కానీ డెఫినెట్ గా మాకు కాంగ్రెస్ అనేది గతంలో బీఆర్ఎస్ 15 సంవత్సరాల్లో కూలిపోతుంది అనుకుంటే లేదంటే క్షీణించింది యాంటీ ఇన్కమెన్సీ అనుకుంటే కాంగ్రెస్ కు 15 నెలల్లోనే లేదా ఇప్పుడు 20 నెలల లోపల ఇన్కమెన్సీ పోగు చేస్తుంది. కాబట్టి ఎమర్జ్ కాదు. ఇక ఎంపీ స్థానాలు వచ్చేవరకు జీరో స్థాయికి పడిపోయిన బీఆర్ఎస్ అనేది కాస్త కూస్త లేస్తుంది అనుకున్న టైంలో కూడా కవిత కొట్టిన దెబ్బకు అది కూడా కాస్త కొద్దిగా దాని షేక్ అయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అవుట్ రైడ్ గా బీజేపీ లేస్తుంది అనడానికి ఆ పార్టీ ఆశించిన స్థాయిలో స్ప్రెడ్ కావట్లేదు. వ్యాక్యూమ్ ఉంది, వ్యాక్యూమ్ లో వాళ్ళు రావాలి కానీ ఆశించిన స్థాయిలో వాళ్ళు లేవట్లేదు. కాంగ్రెస్ కూడా ఈ మధ్య కాదు మరి 1 or 2 months కూడా కాస్త పుంజుకున్న మాట వాస్తవం, ఒక అనలిస్ట్ గా చెప్తున్నాను నేను. అండ్ దెన్ బీఆర్ఎస్ పుంజుకుంటుందన్న టైం లోపల కవిత దెబ్బ తగిలేదు. కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి 3 పార్టీలు, ఇటు బీజేపీ ఇటు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటూ ఉంటే వచ్చినవి 3 భాగాలుగా పంచుకునే పరిస్థితి. మరి రేపు పొద్దున మొన్న తీర్మానం ఒక పార్టీ పెట్టాడు, దాని ప్రభావం ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు కవిత రాబోయే రోజుల్లో పార్టీ పెడుతుందని అంటున్నారు, లేదు అసలు ఆమె పెట్టదు, ఇట్లాగే జాగృతిని కొనసాగిస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. అప్పుడు ఏదో ఒక పార్టీతో తను అలైన్ అవుతుంది అంటున్నారు. వి రియలీ డోంట్ నో. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంది పొలిటికల్ గా. 3 పార్టీలు మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి ఈ 3 కూడా ఎవరు ఎక్కువ తక్కువ అనే దాన్ని అంచనా వేయకుండా కొద్దిగా తక్కువ స్థాయిలో బీఆర్ఎస్ ఉంది, నెక్స్ట్ కాంగ్రెస్ లో ఉంది, టాప్ స్థాయిలో బీజేపీ ఉంది. ఇతరులు ఏం ప్రభావం చూపిస్తారో. టాప్ స్థాయిలో బీజేపీ ఉందా? నేను అనుకుంటున్నాను ఇప్పటికి కూడా బీజేపీ ఆల్టర్నేట్ కింద. ఇప్పుడు గ్రామ పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, బీజేపీకి మరి లోకల్లో లేదు కదా, రూరల్ లేదు. సంస్థాగత నిర్మాణం వాళ్ళు బాగా వీక్ ఉన్నారు అన్ఫార్చునేట్లీ. గ్రామాల్లో ఎక్సెప్ట్ సిటీస్ తప్ప వాళ్ళు లేరు. కాబట్టి బీఆర్ఎస్ కి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ స్థానాలు కాల్పోవడానికి లేదా వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ అనుకోండి, ఎవరు గెలిస్తే ఉంది అందరూ కూడా రూలింగ్ పార్టీ పోయే పరిస్థితి ఉంటుంది కదా. ఒక్క జెడ్పీటీసీ ఎంపీటీసీలకు వచ్చే వరకల్లా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకల్లా బీఫామ్ తో పోటీ చేస్తారు. కాబట్టి అది అసలు వాళ్ళు పెడతారా మీరు చెప్పండి, నాకు ఎలక్షన్స్ పెట్టే పరిస్థితిలో ఉందా? నిరాగమన సీఎం స్టేట్మెంట్ ఇది ఆలస్యం కావచ్చని.
కోర్టుకు పిటిషన్ ఫైల్ చేసే ఆలోచనలో ఉన్నాం అంటున్నాడు. అంటే సెప్టెంబర్ లోపల 80% నోటిఫికేషన్ రాదు. వీళ్ళు ఎందుకు టైం అడుగుతున్నారు అంటే మిగిలిన స్కీములు కంప్లీట్ చేసి మేము అన్నవన్నీ చేసాం అనడానికో, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ కింద ఆలోచిద్దామని తప్ప, లేకపోతే ఒకటేంటి వాళ్ళు పెట్టకుండా ఉండలేరు. ఒకటేమో కోర్ట్ డైరెక్షన్, ఇంకోటేమో లోకల్ బాడీకి అసలు మీకు కేంద్ర నిధులు రానే రావు వీళ్ళు లోకల్ బాడీస్ పెట్టకపోతే. ఏరియాస్ వచ్చే సమస్య లేదు, ఎంత డిలేస్ అంతా ఆ ఫండ్స్ కోల్పోయినట్టే. కాబట్టి ఒక రకమైన కంపల్షన్ గవర్నమెంట్ మీద ఉంటుంది. అది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఏదైనా కమింగ్ 3-4 months లో వాళ్ళు లోకల్ బాడీకి పోవాలి. మీ ఉద్దేశం కవిత గమనం ఎటువైపు? సొంత పార్టీ వెళ్తుందా, కాంగ్రెస్ మళ్ళా బీఆర్ఎస్ హక్కును చేర్చుకుంటుందా? తండ్రి కేసీఆర్ మళ్ళీ ఒక 6 నెలల తర్వాత పిలుస్తాడా? నేనైతే బీఆర్ఎస్ ఆయన నేచర్ ని బట్టి ఒకసారి మీరు వెంట ఉంటే ఎంతకాలం ఉండొచ్చు, కానీ మీరు దూరం పోతే ఆయన ఎవరినైనా పట్టించుకోవడం, కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా కానీ మేనల్లుడు కానీ ఆయన పట్టించుకోవడం. తన దగ్గరికి మీరు సరెండర్ అయిపోవాల్సిందే. ఈజ్ ఆర్ నేచర్. ఆయన ఒక సందర్భం లోపల తను నష్టపోయినా పర్లేదు కానీ కాంప్రమైజ్ కాడు. ఈ ప్రాబ్లం వల్ల కవిత మళ్ళీ వెనక్కిపోవడానికి అవకాశం ఉంటుందని అనుకోను. కాబట్టి ఆమె ఇప్పుడున్నటువంటి వాతావరణంలో కొత్త పార్టీ పెడుతుంది మళ్ళాగా తీర్మానం అలాగా అనుకోవాల్సి వస్తుంది. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. కాంగ్రెస్ వెళ్ళేందుకు అవకాశం ఉందా? కాంగ్రెస్ తో ఆమె సంబంధాలు ఉన్నాయని, సంబంధాలు జరిపారని హైకమాండ్ ఒప్పుకోలేదని ఈ మధ్యకాలంలో ఆ పార్టీ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అండ్ దెన్ రేవంత్ కి ఇప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయని చెప్పి, ఎప్పటి నుంచో అని వాళ్ళెవరు, నేను వాళ్ళ తొలివేలు రఘు లేకపోతే మల్లనను ఆ డాక్యుమెంట్స్ చూపించారు. ఏ కంపెనీలో కవితకు సంబంధించిన మనుషులు, రేవంత్ సంబంధించిన వాళ్ళ బంధువులు, డైరెక్టర్లు ఉన్నారు. సో ఆ కనెక్షన్స్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి ఎంతవరకు ఉన్నాయంటే మనం ఇంతకుముందు చూసాం కదా, సీఎం రమేష్ స్టేట్మెంట్, మా ఇంటికి వచ్చాడు, కాళవేళ పడ్డాడు, సందీప్ కుదర్చమన్నాడు, పార్టీ మెర్జడానికి సిద్ధపడ్డాడు, అయినా కూడా మా అధిష్టానం ఒప్పుకోలేదు, నేను ప్రయత్నం చేస్తాను బీజేపీతో రావడానికి. ఆ అలిగేషన్ కవిత కూడా పెట్టింది. ఒకనొక దశలో పార్టీ మొత్తం తీసుకెళ్లి మెర్జ్ చేసే పని కూడా చేశారు వీళ్ళని. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల కవితకు ఆమెకు కూడా బీజేపీ పోవడానికి ఆప్షన్ లేదు, వాళ్ళు తీసుకోరు. కాంగ్రెస్ అన్నది ఎన్ని సమాధానాలన్నా వి రియలీ డోంట్ నో. మరి రేవంత్ ప్రివేల్ అవుతే తప్ప ఆమెను కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ మనం చాలా క్లియర్ గా చూసాం కదా, 80% మీ కవితను తీసుకోమని. అట్లాంటప్పుడు ఆమెకున్న ఆప్షన్ బీఆర్ఎస్ వెనక్కి పిలవకపోతే ఖచ్చితంగా మల్లన్నలాగా ఆమె ఒక పార్టీని ప్రమోట్ చేయడమే ఒక ఆల్టర్నేటివ్ ఉందండి. ఒకవేళ ఆమె అంతా తిరిగి కాస్త కుస క్యాడర్లో లేదా లోకల్ పార్టీలో కొన్ని స్థానాలు తెచ్చుకునే పరిస్థితి ఉంటే అప్పుడు మీరు అన్నట్టు ఏదో ఒక పార్టీ వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటుంది తప్ప మీరు లోకల్ బాడీలో స్థానాలు తెచ్చుకోకపోతే ఏ పార్టీతో ఎవరు పెట్టుకోరు. ఓకే, సో